నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది శ్రావణ మాసం అందరికీ తెలుసు. బట్ ఈ శ్రావణ మాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ మంత్ సుహాసినులు, ఆడపడుచులు అందరూ భగవంతునికి, ఆధ్యాత్మికత ప్రపంచానికి చాలా దగ్గరగా ఎందుకుంటారో తెలుసుకుందామా? అసలు శ్రావణ మాసం ఆ పేరు ఎలా వచ్చింది అంటే, నార్మల్గా పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఆ నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు ఉండటం. అలా ఈ శ్రావణ మాసంలో చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటారు. అందుకే శ్రావణ మాసం అని పేరు వచ్చింది. 27 నక్షత్రాలలో శ్రవణ నక్షత్రం కూడా చాలా పవిత్రమైన గొప్పదైన నక్షత్రం. ఎందుకో తెలుసా? అదే అండి, మన విష్ణుమూర్తి నక్షత్రం కదా అది. మీకు ఇంకో రహస్యం చెప్తాం. విష్ణుమూర్తి యొక్క వామన అవతారం అంటే పంచమ అవతారం శ్రవణ నక్షత్రం రోజున అవతరించారు.